ప్రభుని ఆరాధించాం. ఆఖరిగా ఇప్పుడు కొన్ని నిమిషాల్లో మనస్ఫూర్తిగా ప్రభుని మనం అర్పించుకొనక మునుపు మనందరిలో క్రిస్మస్లో ఖచ్చితంగా చాలా వర్తమానాలు వినే ఉంటాము. అయితే ఈరోజు క్రిస్మస్లో ఇప్పుడు సుమారు కొన్ని వేల మంది మనం కూర్చొనున్నాం. మనందరిలో ఖచ్చితంగా 7 గుంపులు ఉంటాయి. ఎన్ని గుంపులు అండి? 7 గుంపులు. అయితే సమయ అందుబాటులో ఉన్నాయి కాబట్టి త్వరగా మీరు అందరు ఎడ్యుకేటెడే, అందరూ వాక్యం అలా స్టార్ట్ చేస్తే అలా వెంటనే పికప్ చేసుకునేంత ఫాస్ట్ రిసెప్టర్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 7 గుంపుల్లో మనం ఏ గుంపో ఈరోజు ఖచ్చితంగా ఏదో గుంపులో ఉంటామండి. ఏదో ఒక గుంపులో ఖచ్చితంగా ఉంటాం. అయితే మొదటి 5 గుంపులు కాకుండా లాస్ట్ 2 గుంపుల్లో ఉంటే మంచిది. ఏంటి ఆ గుంపులు? అందుకొరకే ఈ క్రిస్మస్ పండుగ చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే ఇది కేవలం ఒక మతానికి చెందింది అంటారు. కానీ యేసుప్రభువారు ఆ క్రిస్మస్ జన్మ, యేసుప్రభువారికి జన్మ ఈ రకంగా అపార్థం చేసుకుంటారని తెలిసి ముందే ప్రకటించడానికై న్యూట్రల్ ఫోర్సెస్. ఇప్పుడు ఒక టీవీ ఛానల్లో ఒక రాజకీయవేత్త టీవీ ఛానల్ ఒక న్యూస్ వస్తే దాన్ని మనం ఆయన కోణంలో చూడం. ఎందుకంటే అది ఖచ్చితంగా సబ్జెక్టు బయాస్ ఉంటుందంట. అందుకొరకు న్యూట్రల్ న్యూస్ రావాలంట. కాబట్టి దేవుని యొక్క సత్య సువార్త ప్రకటించడానికి ఏదో ఒక గోత్రమో, ఏదో ఒక తెగనో, ఏదో ఒక ప్రాంతం వారితో ప్రకటిస్తే ఇది వాళ్ళది, ఇది వాళ్ళ మతం, ఇది వీరి ప్రాంత మతం అంటారని దేవుడు న్యూట్రల్ ఏజెన్సీ పంపించాడు. వారే దేవదూతలు. వారు వచ్చి ఏం ప్రకటించారు తెలుసా? లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. వేల మంది ఇక్కడ కూర్చున్నాం. ఖచ్చితంగా ఈ 7 గుంపులో ఉంటాం. ప్రజలందరికీ కలగబోయే గుంపులో ఏదో గుంపులో ఉంటాం. కాబట్టి మొదటి వర్తమానంలో దేవుని 3 గుర్తులు చూసాం. ఇప్పుడు మనం ఏ గుంపులో ఉంటామో చూస్తాం. మొదటి గుంపు లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. చాలాసార్లు ఈ గుంపులు క్రిస్మస్ మెసేజ్లో మిస్ అయిపోతుంటారు. వాళ్ళ గురించి పట్టించుకోరు. ముఖ్యంగా స్కిట్లు బాగా అలవాటు కదండి మనకు. చాలా స్కిట్లు చూసి నేటివిటీ స్కిట్ చేసి పదాలతో పాటు కంఠోపాఠంగా పిల్లలు కూడా చెప్పేస్తారు లాస్ట్కి. ఇంకా స్కూళ్ళల్లో అయితే చెప్పనక్కర్లేదు. ఇంకా సండే స్కూల్ అయితే ఇంకా గొల్లలు, నానులు, పర్లేదు, హేరోదు, ఇవన్నీ మనకు తెలిసిందే. ఈరోజు తెలియని వాళ్ళని కూడా చూద్దాం. కొంతమంది మిస్ అయిపోతారు స్టోరీలో. ఈరోజు మిస్ అయిపోయిన వాళ్ళు కూడా ఆడియన్స్ ఇక్కడ కూర్చున్నారు. అలాంటి ఒక ఆడియన్స్లో మనం ఉంటే వెంటనే స్వీయ పరీక్ష చేసుకొని క్రిస్మస్ నిజ జీవితాన్ని మార్చును గాక. లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. ద అన్నోన్ ఆడియన్స్ ఆఫ్ ద ఫస్ట్ క్రిస్మస్. తెలియని ఆ యొక్క ఆడియన్స్లో నుండి మొదటి గుంపును మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నా. లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఆ దినముల్లో సర్వలోకముకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. మొదటి గుంపు ఎవరంటే, మొదటి గుంపుకి హీరో, టార్చ్ బేరర్ ఎవరంటే కైసరు ఔగుస్తు. ఏం పేరండి? కైసరు ఔగుస్తు. ఎంతమందికి ఆగస్టు మంత్ పేరు తెలుసు? పేరండి, పుట్టనక్కర్లేదు, మంత్ తెలుసు కదా. ఆగస్ట్ పేరు వచ్చిందే ఈ అగస్టస్ నుంచి. ఈ కైసరు ఔగుస్తు పుట్టినరోజు, కైసరు ఔగుస్తు యొక్క ప్రత్యేకతల గురించి జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఈ మొదటి గుంపు ఎవరంటే కైసరు ఔగుస్తు నాయకత్వంలో ఉన్నవారు. అయితే కైసరు ఔగుస్తు ఎవరు అంటే ఈ యొక్క జూలియస్ సీజర్ ఆయన ముఖ్యమైన వ్యక్తి. ఆ జూలియస్ సీజర్ యొక్క మేనల్లుడు ఎవరండి? ఈ యొక్క ఔగుస్తు. అయితే ఈ సీజర్ అగస్టస్ ఈయన ఏం చేస్తుండేవాడు అంటే ఆయన ఆ యొక్క చరిత్రను ఏలేవాడు. వాస్తవంగా రాజ్యం అంతా ఆయన యొక్క చెప్పు చేతలు ఉంది. అయితే ఈయనకు ఒక అలవాటు ఏంటంటే, నా దేశం ఎంతమంది ఉన్నారు, కొంతమందికి నంబర్స్ పిచ్చి ఉంటుంది. నంబర్స్ పిచ్చి అంటే తెలుసు కదండి, మీకు అర్థమై ఉండొచ్చు. ఇంత సంఖ్య నాకు ఉంది అని చెప్పుకుంటారు కదా. అలా ఈయన కూడా అదే పిచ్చి అనమాట. ఏం పిచ్చి అంటే, నాకు ఎంతమంది ఉన్నారు, ఎంత సంఖ్య నాకు ఉంది, వాట్ ఈస్ మై పవర్, వాట్ ఈస్ మై కెపాసిటీ, వాట్ ఈస్ మై కింగ్డమ్స్ పాపులేషన్, హౌ మెనీ ఆర్ దేర్ అని సంఖ్య కొరకు మొదటిగా సర్వే స్టార్ట్ చేసి, తర్వాత టాక్సేషన్ కూడా, అంటే ఈ వారు ఎంతమంది వచ్చారో దాని మీద ఒక్కొక్కరి మీద పన్ను బాధితే నాకేమొస్తుంది,
ఇన్కమ్ వస్తుందని తన యొక్క అభిప్రాయం. కాబట్టి ఈ మొదటి గుంపు ఎవరు అంటే సెల్ఫ్ అబ్సెస్డ్ గ్రూప్. బహుశా మీరు అన్ని గుర్తుపడడానికి ఎస్తో స్టార్ట్ చేద్దాం. సెల్ఫ్ అబ్సెస్డ్ గ్రూప్ ఉంటారు ఖచ్చితంగా దీంట్లో. ఈ ఉన్న వేల మందిలో నుంచి కూడా సీజర్ అగస్టస్ బ్యాచ్ అంటారు వారిని. సీజర్ అగస్టస్ బ్యాచ్ క్రిస్మస్లో ఏం చేస్తారంటే, ఏది ఎటనా పోని, ప్రపంచం ఏమన్నా తగలబడని, నేను బాగుంటే చాలు, ప్రపంచం అంతా నా చుట్టే తిరగాల. ఒకరిమొకరు చూడకండి దయచేసి, మళ్ళీ క్రిస్మస్కి వచ్చి అపార్థాలు చేసుకొని పోతారు. ఎవరు వాక్యం అంటే ఇది నాకాని చూసుకుంటే మంచిది, కానీ నీకునికే చెప్తున్నట్టున్నారని దయచేసి చూడకండి. ఇప్పుడు ఈ యొక్క సీజర్ అగస్టస్ ఏం చేస్తాడంటే, వానుకున్న అలవాటు సంవత్సరానికి ఒకసారంట తనకే ధూప నైవేద్యాన్ని తీసుకునేవాడు. అంటే నేనే దేవుణ్ణి, ప్రపంచం అంతా నా చుట్టే తిరుగుతుందని అనుకుంటాడు. కానీ ఆ వ్యక్తిని కూడా దేవుడు ఒక పావులాగా, ఒక వస్తువులాగా, ఒక టూల్ లాగా, ఒక పనిముట్టులాగా క్రిస్మస్ రోజు వాడుకున్నాడు. అది వాక్సత్యం. ఏం తెలుసా అండి, ఈరోజు ప్రపంచంలో ఎంత దిగ్గజమైనా, అలు పెరిగని రారాజైనా సరే, వాడు దేవుని చేతిలో ఒక పనివాడే. హీఈస్ జస్ట్ ఎ సర్వెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. అందుకో చూడండి, ఇప్పుడు ఆయన ఏం ప్రకటించాడు. 4వ వచనం చూస్తాం. వాస్తవంగా యోసేపు మరియ వాళ్ళ యొక్క ప్రాంతము నజరేతు, కానీ యేసుప్రభు ఎక్కడ పుట్టాలి? బెత్లెహేంలో పుట్టాలి. కాబట్టి చూడండి, ఇప్పుడు దేవుడు రాజశాసనాన్ని మార్చి, రాజులోనే ఆలోచన శైలిని మార్చి, తన తీర్మానాలను కూడా మార్చి, ప్రతి క్షణాన్ని దేవుడు ఏలుతున్నాడనే సత్యం మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకు తెలుసా అండి, 400 సంవత్సరాల నిశ్శబ్దం ఉంది. అప్పుడంతా ఆయన టాక్సేషన్ చేయలే, సర్వే చేయలే. కానీ కరెక్ట్ టైంలో యేసు ప్రభు వారు బెత్లెహేంలో పుట్టాలి అంటే దేవుడు కాలచక్రాన్ని శాసిస్తాడు. బాగా గమనించి ప్రియ సోదరి సోదరుడా, ఇఫ్ గాడ్ హ్యాస్ టు ఫుల్ఫిల్ ద ప్రామిసెస్ ఆర్ ప్రాఫెసీస్ ఇన్ యువర్ లైఫ్, హీ కెన్ డిక్టేట్ కింగ్స్, హీ కెన్ డిక్టేట్ టైమింగ్స్, హీ కెన్ డిక్టేట్ ప్లేసెస్, he can dictate anything and anyone and use them as his tools to fulfill his sovereign will. తన సార్వభౌమ చిత్తపు ప్రణాళికను, ప్రవచనాలు నెరవేర్చుకోవడానికి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. సుమి, ఇది తెలుసుకోవాలి. అయితే ఆయన అనుకుంటాడు, ప్రపంచం అంతా నా చుట్టూ తిరుగుతుంది, నేనే కంట్రోల్ చేస్తున్నాను, నేనే ట్యాక్స్, నేనే సర్వే, అంతా నేనే అనుకున్నాడు. కానీ తెలీదు ఇదంతా దేవుడు ఆయనను వాడుకుంటున్నాడని తెలీదు. చూడండి లూకాసు వార్త 2:4. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలో పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఈ కైసరు అగస్తు కానీ పురుగు తిరగకపోతే యోసేపు మరియలు ఎక్కడ ప్రసవించేవాళ్ళండి? నజరేతులు ప్రసవించేవారు. చరిత్ర నెరవేర్చబడకుండా ఉండిపోయేది. ఈరోజు దేవుడు ఎవరన్నా పురుగు తిరుగుతుందంటే, ఐ వాంట్ బి వెరీ స్ట్రైట్, టైం తక్కువ ఉంది కాబట్టి, ఎవరన్నా నిన్ను బాధ పెడుతున్నారంటే, పురుగు తిరిగే ప్రయత్నాలు చేస్తున్నారంటే, కొన్నిసార్లు ఫరోలాగా హృదయం కఠినం అయిపోతుందంటే, గత రాత్రి ప్రార్థిస్తూ వచ్చాను, ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఫరో హృదయాన్ని కఠినపరిచేది ఎవరండి? దేవుడే. అలా నీ జీవితంలో ఎవరన్నా కొందరు కఠినపరచబడుతున్నారంటే, అది దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడ్డానికి దేవుడు పావులు కదుపుతున్నాడు. దేవుడే వారిని ఏం చేస్తున్నాడు? కఠినపరుస్తున్నాడు. అది వారికి తెలీదు. అయితే అక్కడ చూడండి, లూకాసు వార్త 2:4 బెత్లెహేంలో పుట్టాలి. ఎందుకంటే మీకా పుస్తకం 5వ అధ్యాయము 2వ వచనం చూస్తే దేవుడు ఎక్కడి నుంచి పుట్టాలంటండి? బెత్లెహేము ప్రాంతం నుండి దేవుడు పుట్టాలి. కనుక ఈ వాగ్దాన నెరవేర్పు శాసించబడాలి అంటే ప్రాంతాలు కూడా దేవుడు అక్కడికి తీసుకొని రావాలి. రెండవది, గాడ్ హ్యాస్ పవర్ ఓవర్ టైమింగ్స్. ఈరోజు చాలామంది కూర్చున్నారు ఇక్కడ, ఆలస్యం అయిపోయిందని భయపడుతున్నారు. మెసేజ్ కాదులేండి, జీవితంలో కొన్ని జరగాల్సినవి జరగకుండా ఆలస్యం అవుతుందండి, రావాల్సినవి రాయకుండా, బ్రేక్ త్రూ రాకుండా, ప్రాఫిట్ రాకుండా, ప్రమోషన్ రాకుండా, పెళ్లి కాకుండా, పిల్లలు పుట్టకుండా, ఇవన్నీ ఆలస్యం అవుతా ఉన్నాయని బాధపడుతున్నావా? గలితుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 5 వచనాలు. గలేషియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 4-5. తీసినవరన్న బిగ్గర చదవండి. గలతీ 4వ అధ్యాయం 4 నుండి 5 వచనాలు. చాలాసార్లు మనం మర్చిపోతాం ఈ మాటను. యేసుప్రభు జన్మలో మనం తెలుసుకోవాల్సిన మొదటి సత్యం. గలేషియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 4-5. తీసినవరన్న చదవండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రాత్మ కావాలని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించటకై ధర్మశాస్త్రంకు లోబడిన వాడాయను. మొదటి మాట గమనించండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు. ప్రియ సోదరి సోదరుడా, మొదటి గుర్తించాల్సింది, కైసర్ అగస్తులు ఉన్నారా ఇక్కడ? ఎప్పుడు ప్రపంచం నా చుట్టూ తిరుగుతుంటే ఒక మాట తెలుసుకో, ప్రపంచం ఎప్పుడు ఎవరి చుట్టూ తిరగదండి.
ప్రపంచాన్ని శాసించేది ఎవరు? సార్వభౌముడైన దేవుడు. ఆయన ప్రవచనాల ప్రకారము, వాగ్దానాల ప్రకారము కాలము సంపూర్ణమవునట్లు ప్రతి ఒక్కదాన్ని సెకండ్స్తో పాటు శాసిస్తాడు. ఈవెన్ ఎవ్రీ మైన్యూట్ సెకండ్ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. అయితే మొదటి గుంపు మనం ఉండకపోతే మంచిది. ఏం గుంపు అండి అది? తెలియకుండా అమాయకంగా అంత ప్రపంచం కూడా. దట్స్ కాల్డ్ సెల్ఫ్ అబ్సెస్డ్ గ్రూప్. ఇది మొదటి గుంపు. రెండో గుంపు చూద్దామా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. తీయాల్సిన అవసరం లేదు, మనకు తెలుసు. హేరోదు వెంటనే ఈ జ్ఞానులు వచ్చి, అయ్యా యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడున్నాడని హేరోదుని అడిగితే వెంటనే హేరోదుకి ఎలా ఉండొచ్చు అండి పరిస్థితి? ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రికి వెళ్ళి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎక్కడ పుట్టాడని అడిగితే ఎలా ఉంటుంది? ఇలా అడిగారు వీళ్ళు కూడా. అడిగేసరికి ఆ హేరోదుకి వెంటనే రెండో గుంపు ఎవరు తెలుసా అండి? దీస్ ఆర్ కాల్డ్ స్టాపర్స్ ఆఫ్ గాస్పెల్. సువార్తను ఆపేవారు రెండో గుంపు. ఇక్కడ కొంతమంది మనం కూర్చొని ఉన్నాం, ఇప్పుడు ఈ వాక్యం వింటా ఉంటే ముళ్ళ కంప మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఎప్పుడు ఆపుతాడు? అది వాచ్ చూసే గుంపు ఒకటి. ఇదే గుంపు, సెకండ్ గుంపే. రెండోది మైక్ అయిపోతే బాగుండు. అసలు వీళ్ళకి పర్మిషన్ ఎట్లా ఇచ్చారబ్బా? ఇంకో ఆలోచన, ఇలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్. అసలు ఏంటో, అసలు ఎందుకు వీళ్ళంతా అని మతపు కోణంలో చూసి దేవుణ్ణి, సువార్త, ప్రజలందరికీ కలగబోయే సువార్తను కూడా శత్రుత్వపు కోణంలో చూసి దాన్ని ఎలాగైనా దూరం చేయాలని ప్రయత్నిస్తారు. ఇది రెండో గుంపు. అయితే ప్రభుకు స్తోత్రం, అలాంటి వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? ప్రేమిస్తున్నాడు. గాడ్ ఈవెన్ లవ్స్ ద స్టాపర్స్ ఆఫ్ గాస్పెల్. నెంబర్ 1, సెల్ఫ్ సెంటర్డ్ ఆర్ సెల్ఫ్ అబ్సెస్డ్ పీపుల్. అంత స్వార్థపూరితంగా ఆలోచించి ఎప్పుడు స్వయం చుట్టే తిరుగుతున్న వారు ఒక గుంపు అయితే వారు దేవుణ్ణి అంగీకరించరు. అసలు యేసు ప్రభు ఆయన రాజ్యంలో పుడుతున్నాడని తెలిసి కూడా ఆ యేసు ప్రభుని కలుసుకోలేని అభాగ్యుడు ఎవరు? కైసరు ఔగుస్తు. రెండవది హేరోదు. ఇంకా యేసు ప్రభుని చంపేయాలని చూసేవాడు. తన చరిత్ర మార్చే వ్యక్తిని ఏం చేస్తాడు? తుడిచే ప్రయత్నం చేస్తాడు. ఇది రెండో గుంపు. మూడో గుంపు చాలా ఇంట్రెస్టింగ్ గుంపు. ఎవరండి? లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం. థర్డ్ గుంపు చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం. లూకాసు వార్త 2:21. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మూర్పు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారానికి పెట్టి. ఇప్పుడు యేసు ప్రభుకు సున్నతి చేశారు అంటే ఎవరు చేసి ఉండొచ్చు? రబ్బీ చేస్తుంటాడు కదా. ఆ రబ్బీ గురించి రాయబడలే అక్కడ, కానీ సున్నతి చేసింది ఎవరండి? రబ్బీ యేసు ప్రభుని తాకాడు, కానీ రక్షణ మాత్రం ఆయనకి లేదు. మనకు కూడా కొంతమంది పరిచర్య చేస్తారు ఆచారంగా, అంటే కుటుంబంలో అండి తరతరాలుగా మేము సేవిస్తున్నామండి, మేము కూడా సేవిస్తామండి అంటారు, కానీ దాని అర్థం కూడా తెలియదు. యేసు ప్రభుని కూడా కలుసుకోకుండా ఉంటారు. ఆచార క్రైస్తవులు తెలుసా అండి? అంటే పండుగ క్రైస్తవులు మనకు వస్తాం, క్రిస్మస్ టు నెక్స్ట్ క్రిస్మస్. దేవుడు ఎంత కృపగలవాడు, సజీవ లెక్కలో ఉంచాడు. 2021 అటెండ్ అయ్యాం. ప్రభుచితం అయితే 2022 క్రిస్మస్కే కలుస్తాం, అంతవరకు సెలవు అనేవాళ్ళు అనమాట. వీళ్ళు ఆచారం ఉంది, ట్రెడిషన్స్ ఉన్నాయి, కానీ అర్థం మాత్రం తెలియదు. అదే గుంపులో వీళ్ళందరూ ఎవరు అంటే ఈ సెల్ఫ్ రైచియస్ పీపుల్, అంటే భక్తి ముసుగులో ఉన్నవారు. ఈరోజు దేవునికి భక్తి ముసుగులో ఉన్నవారు అవసరం లేదండి. భక్తిలో నుండి శక్తిలోకి రావాలి. అందుకొరకే ప్రభు జ్ఞాపకం చేస్తున్న రెండో గుంపులో ఉన్న రెండో ప్రజలు ఎవరంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని హేరోదు రాజు దగ్గరికి వస్తే హేరోదు రాజు అన్నాడు, జ్ఞానులు పిలిపించండి, శాస్త్రులు పిలిపించండి, ప్రధాన యాజకులు పిలిపించండి అంటే వాళ్ళందరూ వచ్చి ఎక్కడున్నారో టైం, ప్లేస్, లొకేషన్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, డిగ్రీస్తో పాటు చెప్పారు. యూదుల రాజుగా పుట్టేవాడు ఎక్కడ పుడతాడు? బెత్లెహేము, ఎఫ్రాతా, నువ్వు అల్పమైన దానివి కాదు, రాజు నీలోంచి వస్తాడు. ఇవన్నీ తెలుసు, కంఠోపాఠంగా తెలుసు అండి. అంటే వీళ్ళ భక్తి ఏ స్థాయికి వెళ్ళిందంటే వచనాలు కూడా బైహార్ట్ తెలుసు. కానీ యెరూషలేం నుండి బెత్లెహేముకు సుమారు 9 కిలోమీటర్లు అంటే ఒక్కడు కూడా ముందుకెళ్ళరు. ఈ క్రిస్మస్ సందర్భంలో ఆచారం వర్సెస్ చెప్పమంటే ఇలా అనర్గళంగా అయినట్టు చెప్తాం, అసలు దాని మీనింగ్ కూడా తెలియకుండా చెప్తాం. యూ మైట్ హ్యావ్ ఆల్మోస్ట్ by hearted hundreds of verses without experiencing those verses. వీళ్ళు అదే బ్యాచ్. ఎక్కడ పుడతారంటే అన్నీ తెలుసు, కానీ ఒక్క అడుగు కూడా వేయలేదండి. నష్టం కదా. జ్ఞానులు వెళ్ళి దేవుని కలుసుకున్నారు, జీవితం మార్చుకున్నారు. వీరికి అన్నీ తెలిసి కూడా అల్లంత దూరాన్ని ఆగిపోయిన అభాగ్యులు ఈ రెండో గుంపు వారు. విషాదంగా చూస్తే చాలాసార్లు మన జీవితంలో తెలుసుకోకుండా విషాద పరిస్థితి ఏంటంటే 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం. ఈ గుంపులో ఉన్నావా ప్రియ సోదరి సోదరా? ఈరోజు వెంటనే నువ్వు గుర్తిస్తే మంచిది. ఆచార క్రైస్తవంలో నుండి అర్ధసహితమైన క్రైస్తవంలోకి ఎంత త్వరగొస్తే అంత మంచిది. ఎంత త్వరగొస్తే
అంత మంచిది. ఒకసారి 2 తిమోతి 3:5 అందరం కలిసి చదువుదామా? మరియు పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునయ్యుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండు. వాళ్ళు పైకి భక్తి ఉంటుందండి, వెరీ సెల్ఫ్ రైచస్. కొంతమందికి ఎంత సెల్ఫ్ రైచస్ అంటే ప్రతి ఒక్క దాంట్లో తప్పేరుతారు. ఇక్కడ కూర్చొని కూడా ఇదెందుకు పెట్టిండో, ఆయన అట్లెందుకు చేశారు, ఇది చేసుంటే బాగుండు కదా. వాళ్ళ బతుకంతది ఇదే, ఏది తప్పులు పట్టాలి, నేను స్వనీతి పరుడు, నేను బాగున్నాను, అవతల వాళ్ళందరూ పాడిన వాళ్ళే. ఈ స్వనీతి పరులు పరిశీలాంటి కన్నులు కలిగిన వారు అవతల వ్యక్తిలో చిన్న నలుసును తీసే ప్రయత్నం చేస్తారు, వారి కన్నులో దూలాన్ని మర్చిపోతారు. క్రిస్మస్ అంటే క్రిటిసిజం. అసలు నిజమైన క్రైస్తవ్యమేనా అండి అది? వాళ్ళని క్రిటిసైజ్ చేయాలి, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, పోనీ దాన్ని ఎందుకు క్రిటిసైజ్ చేస్తావు? సాధ్యమైతే నువ్వు అర్ధసహితంగా నువ్వు చేసుకొని చూపిరాదు. విమర్శించి 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 సరే, రీసెంట్గా ఒక బ్రదర్ అంటా ఉన్నాడు, అన్న లేక ఒక పెద్ద స్టార్ పెట్టినన్న మా ఇంటి మీద. మంచిదే కదా, పెట్టుకో అన్న. దాని స్టార్ అర్థాన్ని కూడా గ్రహించంటే, ఆ సేవకుడు వచ్చి సిగ్గులేదురా నీకు, స్టార్ పెట్టినావు కానీ నీ బతుకులు ఒక్కన ఇంత తిడతా ఉంటే ఎలా ఉంటుందన్న నాకు అన్నాడు. పోనీ ఏం చేస్తాం ఇంకా. ఈ సందర్భంలో కొన్నిసార్లు మనకు ఈ పైకి భక్తి వేషం ఉంది కానీ లోపల శక్తి లేదు. సెల్ఫ్ రైచస్ యాటిట్యూడ్తో ఉంటే ఆ సౌలు కూడా అలాగే ఉన్నాడండి. ఒకప్పుడు ఎంత రోషన్ తెలుసా, ఎవరైనా యూదా మతానికి అన్యాయం చేస్తే ఊరుకోనని చెప్పి రోషన్ తీసుకొని అఫీషియల్ ఆర్డర్స్ తీసుకొని ఎక్కడ పడితే అక్కడ శిరచ్ఛేదనం చేస్తూ వచ్చాడు. కానీ అదే వ్యక్తి దేవునిలో మారిన తర్వాత, నిజమైన రక్షణ అనుభూతి వచ్చిన తర్వాత 1 తిమోతి 1:15 ఏమంటారు తెలుసా అండి? యేసు ప్రభు పాపులను రక్షించుటకు ఈ లోకంలోకి వచ్చాను, అయితే పాపులలో నేను ఎవరిని? ప్రధాన పాపిని. అదండి నిజమైన క్రిస్మస్ స్పందన. ఇఫ్ యు రియలీ ఎన్కౌంటర్ గాడ్, యూ విల్ బికమ్ హంబుల్. ఇఫ్ యు రియలీ ఎన్కౌంటర్ గాడ్, యూ విల్ నాట్ హ్యావ్ సెల్ఫ్ రైచస్ యాటిట్యూడ్. నిజంగా దేవుని కలుసుకున్న వ్యక్తి, యేసు ప్రభును నిజంగా కలుసుకున్న వ్యక్తి క్రిస్మస్ రోజు ఇతరులు విమర్శించే నైజం ఉండదు. వాళ్ళు ఏముంటుంది తెలుసా అండి? తగ్గింపు మనస్సు ఉంటుంది. అయ్యా ఇది నీ కృపచేత నేను నాకు ఇచ్చావయ్యా, ఇది నేను చేసుకుంది కాదయ్యా అని ఆ తగ్గింపు మనసు ఉంటుంది. ప్రియ సోదర, ఈరోజు నిజమైన క్రిస్మస్ ఏంటంటే స్వనీతి పరులుగా ఉండకుండా అర్ధసహితంగా తగ్గించుకున్న వారై ఈరోజు అట్టి నిజమైన క్రైస్తవ అనుభూతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. 4వ గుంపు చూసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ గుంపు 4వ గుంపు, బహుశా మనం ఎప్పుడు చూడకపోయి ఉండొచ్చు. లూకాసు వార్త 2:18 లూక్స్ గాస్పెల్ చాప్టర్ 2:18. 4th గుంపు చూద్దాం. 4వ గుంపు చాలా ఇంట్రెస్టింగ్ గుంపు అండి. ఎవరు తెలుసా? రండి అందరం కలిసి చదువుదాం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి. మరి 4th ఆడియన్స్ ఎవరు? గొర్రెల కాపర్లు కాదండి. గొర్రెల కాపర్లు విశ్వాసం ఉంచి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి కలుసుకొని జీవితం మార్చుకొని అత్యానంద భరితులై సంతోషంతో ఆరాధన చేసి బాగా ఖుషిగా వెళ్తున్నారు. క్రిస్మస్ చూసుకొని ఖుషిగా వెళ్తూ వాళ్ళు ఏం చేశారంటే దారులు అందరికీ చెప్తున్నారు, ఇదో తెలుసా లోకరక్షకుడు జన్మించాడు తెలుసా, పశువుల పాకలు పరుణ పెట్టాడు తెలుసా, యేసు ప్రభుని పాపాల కొరకు, ఇవన్నీ చెప్తా ఉంటే వాళ్ళు ఏమయ్యారంటండి? వావ్, నిజంగా వాట్ ఎ గ్రేట్ న్యూస్ ఇట్ ఈజ్ అని ఆశ్చర్యపోతున్నారు. కానీ జీవితంలో మాత్రం వెళ్ళి చూసే ప్రయత్నం చేయాలి. మనకు కూడా అబ్బా ఎంత బాగుందండి, వావ్, ఇక్కడ కూర్చొని రేటింగ్స్ ఇస్తాం, మెసేజ్ చాలా బాగుంది, తర్వాత అబ్బా సెలబ్రేషన్ చాలా బాగుందండి, అబ్బా ఏముందండి ట్రీ అసలు, అబ్బా ఎంత ఖర్చు. మన బ్రదర్ అంటా ఉన్నాడు, బ్రదర్ సుమారు 1 lakh ఖర్చు పెట్టాను చెట్టు గురించి. నాకు మనసులోకి వచ్చింది ఎందుకులే మళ్ళీ విమర్శించొద్దు కదా అని సైలెంట్ అయిపోయి. ఈరోజు ఏదైనా చెప్తే ఇతరులని వావ్ అనేదట్టు చేస్తున్నావు, కానీ నిజంగా వారి జీవితం మార్చబడే రక్షణ కార్యం జరిగితే అప్పుడు గొర్రెల కాపలు చేసే పరిచయకి ఏం జరిగినట్లు? రిజల్ట్ వచ్చినట్లు కదా. సో వీళ్ళని ఏం పెడదాం? షెపర్డ్స్ ఆడియన్స్. 4వ గుంపు ఎవరంటే షెపర్డ్స్ ఆడియన్స్. వాళ్ళు అంటారు, మంచి రెస్పాన్స్ ఇస్తారండి. ఏమంటారు తెలుసా? నోటి వరకే వావ్ సో నైస్. మీరు పిలవండి ఇన్విటేషన్ ఇచ్చి, బహుశా మిమ్మల్ని ఫ్రెండ్స్ పిలిచి ఉండొచ్చు ఇంటికి. ఫస్ట్ టైం సువార్త తిన్నారు, చాలా బాగుందండి, కేక్స్ చాలా బాగున్నాయి, భోజనం అండి అసలు అద్భుతం అండి, అసలు మీరే వండారా, అబ్బా పులుసు అయితే అదిరిపోయింది, ఆ నలుసుకైతే తిరుగులేదు ఇంకా, అబ్బా అనేసి తర్వాత ప్రైజ్ ది లార్డ్, టేక్ కేర్, ప్రైజ్ ది లార్డ్ కూడా రాదు కొన్నిసార్లు, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, బాయ్ బాయ్. ఏం లాభం అండి? కొద్దిగా అడుగులేసి ఆ గొర్రెల కాపరులు చెప్పిన ప్లేస్కి వెళ్ళి ఆ యేసు ప్రభుని కలుసుకుంటే చరిత్ర అంతా మారేది. 5వ గుంపు చూస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయం
7వ వచనం. 5th గ్రూప్, 5వ గుంపు చూస్తాం, ముగించేస్తున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 2:7. 5th ఆడియన్స్ ఇన్ క్రిస్మస్. క్రిస్మస్లో 5వ గుంపు, లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుడు కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టు. ఇప్పుడు సత్ర కాపరి దగ్గరికి మరియా ఆ యొక్క యేసుప్రభు వారిని భరించుతున్న తల్లి వచ్చి, అయ్యా నాకు స్థలం ఇస్తావా అని అడిగింది. అడిగితే సత్ర కాపరి అన్నాడు, అమ్మా స్థలము లేదమ్మా. ఇప్పుడు మనం కూడా అంటాం, నా హృదయంలో చోటు లేదు ప్రభువా, టైం నెక్స్ట్ ఇయర్ చూస్తా, ఈ నెక్స్ట్ ఇయర్ కూడా బాగానే నేను బతికి ఉంటా, చిన్న వయసే కదా, రేపేం సంభవిస్తుందో తెలియదు, ఒమిక్రాన్ రేపు ఎవరినేం చేస్తుందో తెలియదు, అయినా సరే అంటాం 1 ఇయర్ లాస్ట్ ఇయర్ వాక్యం ఈరోజు కూడా బతికే ఉన్నాను అంటే నెక్స్ట్ ఇయర్ కూడా బతికే ఉంటానని ఒక హైపోథసిస్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా బతికే ఉంటానేమో ప్రభు అని అప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చి డెసిషన్ కార్డు, తీర్మానం, ప్రార్థన అన్నీ చేసి భక్తిగా వస్తాను, ఇప్పుడు కొద్ది చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయని చెప్పి కొద్ది పోస్ట్పోన్ చేసే టైప్. ఇప్పుడు అక్కడ ఏం చేశారంటే సత్రములో స్థలము లేదు కనుక లేదమ్మా అని పంపించేశాడు. ప్రశ్న అడుగుతానండి, సరే ఆయన హోటల్ యజమానుడు, రూమ్స్లో ప్లేస్ లేదు, ఆయనకంటూ రూమ్ ఉండదా అండి? ఆయనకంటూ రూమ్ ఉండదా? ఉంటుంది కదా. ఈరోజు దేవుడు వచ్చి తలుపు తడతా ఉంటే చిన్న విజ్ఞప్తి దేవుని దాసుని అడుగుతా ఉన్నా, నాకు స్థలం లేదు అని నిన్ను పుట్టించిన దేవునికే ఈరోజు నువ్వు మాట చెప్తున్నావే, టైం లేదని వాచ్ చూసుకుంటున్నావే, ఎవరికి? టైం స్టార్ట్ చేసి నీ కంఠంలో ఊపిరి పెట్టి ఇన్ని 2 భయంకరమైన వేవ్స్ కూడా కాపాడి ఈరోజు సజీవ లెక్కలో ఉంచితే ఈరోజు దేవునికి నువ్వు టైం లేదంటున్నావు అంటే నువ్వు ఏ స్థాయికి ఎదిగావో చూడు. దేవునికి ఒక నిమిషం కాదండి. అందుకో ప్రభు అన్నాడు, అందరూ అంతటను మారు మనసు పొందవాలని ఇంకా ఏం చేస్తున్నట్టండి, పొడిగిస్తా ఉన్నాడు ఆయుష్ని. లేకపోతే క్రిస్మస్ చూస్తున్న కారణం ఒకటి, ఈ సువార్తిని ఇప్పుడన్నా స్పందిస్తామని దేవుడు ఆయుష్కాలం పొడిగించాడు. 1 నిమిషం చాలండి దేవుడు ప్రాణం తీసుకోవడానికి. 1 minute ఈజ్ ఎనఫ్, ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఈజ్ ఎనఫ్. ఊపిరి ఆగిపోతే ఏం చేస్తామండి? అందుకో ప్రభు అన్నాడు, జీవమును నా వశములో ఉన్నవి, డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ మై హ్యాండ్స్. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ప్లీజ్ డోంట్ బిలిటిల్ గాడ్స్ ఇన్విటేషన్. ఈరోజు నీ జీవితం మార్చబడాలని దేవుడు ఆశపడుతుంటే ఇంకా టైం తర్వాత తీసుకుంటాను, దయచేసి ఆ పొరపాటు మాత్రం చేయొద్దని దేవుని దాసుగా మరొక విజ్ఞప్తి చేస్తున్నాను. 6వ గుంపు చూద్దాం. ఈ 5 గుంపులు అందరూ క్రిస్మస్ని పాడు చేసుకున్నారు, క్రిస్మస్ నిజమైన అనుభూతిలో రాలేదు, క్రిస్మస్ అర్థాన్ని మర్చిపోయారు. అయితే ఈ ఆఖరి 2 గుంపులు మాత్రం వారి జీవితాలు, కుటుంబ జీవితాలు, ప్రపంచ చరిత్రను మార్చుకొని సంతోషంతో ఆనందంతో వెళ్ళారు. ఈ 2 గుంపుల్ని మనము 6వ తలంపుగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. ఈ 6వ గుంపులో 3 ఉన్నారు. మొదటి గుంపు ఎవరంటే త్యాగపూరితమైన ఆరాధికులు, సాక్రిఫిషియల్ వర్షిపర్స్. పాయింట్ నెంబర్ 6, సాక్రిఫిషియల్ వర్షిపర్స్. ఆరాధన, దేవుని ఎప్పుడు ఆరాధించాలి, ఎప్పుడప్పుడు దేవుని స్తుతించాలని ఎక్సైట్మెంట్ వస్తారు. వారి గురించి రాయబడిన మాట మత్తయి సువార్త 2:2, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింప. ఇప్పుడు ఎవరంటే జ్ఞానులు, ఎవరంటే దేవుణ్ణి ఆరాధించేవారు. ప్రియ సోదరి అడుగుతూ ఉన్నాను, నిజంగా దేవుని ఆరాధించడానికి హృదయంలో తృష్ణ ఉందా? అందుకో దావీదు అంటాడు, యెహోవా మందిరం వెళుదామని ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను ఏం చేశాను? సంతోషించాను. ఐ వాస్ గ్లాడ్ వెన్ పీపుల్ టోల్డ్ మీ కమ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఈరోజు దేవుని మందిరం రాకుండా నీ సంతోషాన్ని ఏదైనా, ఏ కారణమైనా భంగపరుస్తున్నట్లయితే అది అపవాది కార్యం. ఇఫ్ సంథింగ్ ఈస్ హిండరింగ్ యూ ఫ్రమ్ కమింగ్ టు ద లార్డ్స్ ప్రెజెన్స్ హ్యాపీలీ, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ సేటన్. అది సాతాన్ చేసే కార్యమే. ఈరోజు క్రిస్మస్ సందర్భంలో ప్రభు నీతో మాట్లాడితే బాగుండు, అయ్యా ఇప్పటి నుంచి అయినా సరే ఆరాధన ఇంత విలువైంది. జ్ఞానులు ఏం చేశారంటండి, ఎక్కడో తూర్పు దేశంలో బయలుదేరి అత్యానంద భరితులై ఆ నక్షత్రాన్ని చూసి ప్రభువుని ఆరాధించడానికి అన్ని 1000 కిలోమీటర్లు ఒంటెల యొక్క వెనుక క్యామెల్ బ్యాక్ ప్రయాణం చేయాలంటే కష్టమా కాదా అండి? క్యామెల్ బ్యాక్లో ఎయిర్ సస్పెన్షన్ ఉంటుందా? ఏముంటుందండి? షాక్ అబ్జర్వర్ స్మూత్గా ఉంటాయండి. క్యామెల్ ఎత్తేస్తూ ఉంటే ఎంత నొప్పులు అవుతాయి కదా. అయినా సరే మనం ఇక్కడ నుంచి అన్నీ పెట్టుకొని దేవుని మందిరం రా అంటే ఆన్లైన్ ఉంది కదా, ఆన్లైన్ చూసుకుందాంలే, తర్వాత వెళ్దాంలే, దానికేముంది. దయచేసి అట్లాంటి నిర్లక్ష్య వైఖరి ఈ క్రిస్మస్ సందర్భంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞానులు ఏం చేస్తారండి? దేవుని ఆరాధించడానికి సంతోషంగా వెళ్తారు. మీరు గమనించండి, గత రోజు ప్రాణం చేస్తూ వస్తే ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఫరో ఎప్పుడైతే మేము విడిచి వెళ్ళి దేవుని ఆరాధించాలంటే ఫరో ఎన్ని సాకులు చెప్పాడు తెలుసా అండి? మొదటిగా వాళ్ళని అడ్డు పెట్టి అన్నాడు, కేవలం పురుషులు మాత్రం పోండి అన్నాడు. ఫస్ట్ వాళ్ళన్నారు కుదరదు అని. తిరిగి దేవుడు మొత్తం ఆరంభిస్తే సరే స్త్రీలు కూడా పోండి కానీ పిల్లల్ని ఇక్కడ ఉంచేసి పోండి అన్నారు. తర్వాత అన్నారు కుదరదు అంటే పిల్లల్ని తీసుకోపోండి కానీ పశువుల్ని ఉంచేసేయాలండి. అప్పుడు వాళ్ళు అన్నారు, ఒక గిట్టె కూడా విడిచి పెట్టిపోవడానికి వీల్లేదు, సంపూర్ణంగా వెళ్ళి దేవుని ఏం చేయాలి?
ఆరాధించి. ప్రియ సోదరి ప్రశ్న అడుగుతా ఉన్నా, కుటుంబ సమేతంగా ఈరోజు తీర్మానం చేసుకొని దేవుణ్ణి నేను ఆరాధిస్తాను. కుటుంబ సమేతంగా పిల్లలు కానీ, పెద్దలు కానీ, ముసలి వాళ్ళు కానీ, ఎవరైనా సరే నా కుటుంబం అంతా యెహోవాని ఏం చేస్తాం? సేవిస్తాం, ఆరాధిస్తాం అనేది నిజమైన క్రిస్మస్ జ్ఞానులు తీసుకునే తీర్మానం. దానికి ఎంత ఖర్చు అయినా, ఎంత త్యాగమైనా వారు చేస్తారు. రెండవదిగా ఇదే గుంపులో రెండవది, మత్తయి సువార్త 2:11. నిజంగా ఈ జ్ఞానులు, వైజ్ మెన్ ఆర్ సాక్రిఫిషియల్ వర్షిపర్స్తో పాటు సాక్రిఫిషియల్ గివర్స్ కూడా ఉన్నారు ఈ గుంపులో. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? తల్లి అయిన మరియ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి, బంగారు సాంబ్రాణి బోలము సిద్ధపడి దేవుని కొరకు వారు వాక్యానుసారంగా సిద్ధపడి వారు ఖరీదైన వాటిని తీసుకొచ్చి దేవునికి ఏం చేస్తారండి? సమర్పించారు. సాక్రిఫిషియల్ గివర్స్, ఇచ్చేవారు నిజమైన జ్ఞానులు. ఆలోచించండి, క్రిస్మస్ అంటే దేవుడు తన సొంత కుమారుని ఏం చేశాడు? ఇచ్చేశాడు. క్రిస్మస్ ఈజ్ గాడ్ గివింగ్ హిస్ సన్ ఫర్ అస్. సమస్తమైన ఇచ్చి ఈరోజు మన ప్రేమ ఏంటో చూస్తూ ఉన్నాడు. జ్ఞానులు అన్నారు, అయ్యా బంగారము సాంబ్రాణి బోలం విలువైన తీసుకొచ్చి ఏం చేస్తాం? కానుకలుగా అర్పించారు. నిజంగా దేవుని ప్రేమించే జ్ఞానివైతే ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటే దేవుని కొరకు సమర్పించుకోవడానికి ఎంతకైనా తెగిస్తావు. అట్టివారు ఎవరండి? జ్ఞానులు. మూడవదిగా లూకాసు వార్త 2:17 అలాగే 20. మూడవదిగా సాక్రిఫిషియల్ వర్షిపర్స్, సాక్రిఫిషియల్ గివర్స్ అండ్ సాక్రిఫిషియల్ విట్నెసర్స్. అంటే సువార్త ప్రకటించేవారు ఏం చేస్తున్నారు చూడండి. వారు చూచి, అంటే గొర్రెల కాపర్లు, ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసి సువార్త తీసుకెళ్ళి ఏం చేశారండి? ప్రకటించారు. 20 చూడండి, 20th. అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవునికి మహిమపరచుచు స్తోత్రం చేయుచు. ఈరోజు ఎట్టెళ్ళాలి క్రిస్మస్ నుంచి? స్తోత్రం చెల్లిస్తూ, స్తుతులు చెల్లించుచు తిరిగి వెళ్ళాలి. కానీ ఆ సిస్టర్ చీర కాస్ట్లీది కట్టుకుంది, మా భర్త ఎంతలే దేవుడు మాకు అన్యాయం చేశాడు, 31st నా తడక చూపిస్తా. అది కాదండి. వెళ్తున్నప్పుడు ఎక్కడికి ఉన్నారు సిస్టర్, ఎంత కాస్ట్, అసలు చాలా బాగా ఉంది, ఇది నోట్ నుంచి. అది కాదండి. క్రిస్మస్ అయిన తర్వాత వెళ్ళాల్సింది ఎలా వెళ్ళాలి? మళ్ళొకసారి చదువుదాం రండి. అంతటా గొర్రెల కాపలు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళిరి. కొన్ని సంవత్సరాల క్రితము ఒక గృహకూడికకి వెళ్ళి, ఏంటి సిస్టర్ క్రిస్మస్ రోజు కూడా రాలేదంటే, బ్రదర్ మీ చర్చకు రాలేం బ్రదర్ మేము అని. అయినా మేమేం తప్పు చేశాము అంటే, లేదు బ్రదర్, అందరూ ఖరీదైన చీరలు వేసుకొస్తారు, నేను అంత అఫోర్డ్ చేయలేను, వాళ్ళందరిలో చిన్నబోతా నేను, కాబట్టి నేను రాలేదని. ఐ ఫెల్ట్ సో సాడ్. ఈరోజు ఈ బాహ్య రూపమైనవి నీ ఆత్మదేవునితో నీ సంబంధాన్ని శాసిస్తుంటే ఇంక అదేం క్రిస్మస్ అది? మీరు అనొచ్చు, ఇంత ఓపెన్గా మాట్లాడకపోతే ఉన్నది ఉన్నట్టే చెప్పాలి కదండి. సత్యం ఏంది? సత్యం ఉన్నట్టు చెప్పాలి, దానికి ఏం ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, కూడిక అయిపోయిన తర్వాత సంతోషం నీ ముఖంలో ఉండాలి, ఆరాధన నీ గొంతులో ఉండాలి, సహవాసం నీ యొక్క పరస్పర అనుభూతిలో ఉండాలి. వెళ్తున్నప్పుడు స్తుతిగానాలు చేస్తూ ప్రభు యొక్క వాక్యం, విన్న వాక్యాన్ని ఇతరులకి ప్రకటిస్తూ వెళ్ళాలి. అది నిజమైన క్రిస్మస్. నిజంగా రక్షణ పొందిన వాళ్ళకి వెళ్ళి ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదండి. వాళ్ళు ఏం చేస్తారు? సాక్షులు ఉంటారు. ఇప్పుడు లాస్ట్ గుంపు చూసుకుందాం, మనం ముగించుకుందాం. లూకాసు వార్త 1:38. 6వ గుంపు సాక్రిఫిషియల్ వర్షిపర్స్, సాక్రిఫిషియల్ గివర్స్, సాక్రిఫిషియల్ విట్నెసర్స్. సువార్థికులు, త్యాగపూరితమైన ఆరాధికులు, త్యాగపూరితమైన సమర్పికులు, త్యాగపూరితమైన సువార్థికులు, సాక్షులు. ఆఖరిగా 7వది మరియా యోసేపుల జీవితాన్ని మనం చూసుకొని ముగిస్తాం. లూకాసు వార్త 1:38. ఇక చాలామంది కూర్చున్నారు, కానీ జీవితంలో మాత్రం దేవుని వాగ్దానాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ జీవితంలో ఒక గ్రౌండ్ బ్రేక్ త్రూ ఏం రాలే. జీవితం ఒక సమున్నతంగా మార్చబడి దేవుడే సంపూర్ణంగా నిన్ను చేయి పట్టుకొని నడిపించాలని నిజంగా ఆశ ఉంటే, ఇఫ్ యూ రియలీ హ్యావ్ దిస్ డిజైర్, ఈ రోజు నుంచి దేవుడు నా చేయి పట్టుకొని నడిపించాలి, నా జీవితం, నా కుటుంబ జీవితం, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, పిలుపు, ఏర్పాటు, దేవుడే నా చేయి పట్టుకొని నడిపించి ఈ క్రిస్మస్ నా జీవితం మార్చబడాలని నీకు ఆశ ఉంటే ఈ ఆఖరి గుంపు చూసుకుందాం, ముగించుకుందాం. లూకాసు వార్త 1:30 అందరం కలిసి చదువుదామా? అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతట దూత ఆమె యొద్ద నుండి. ఇప్పుడు మరియా యోసేపుల పరిస్థితి ఏంటంటే, వారి చరిత్రను మార్చే సువార్త నిజంగా వారికి ఏం కలిగించిందండి?
భయం కలిగించింది. ఈరోజు నిన్ను మార్చే ప్రాంతం, నిన్ను మార్చే వార్త, నిన్ను మార్చే పిలుపు నువ్వు అంగీకరించకుండా అపవాది అది భయాందోళన వాతావరణం ఏం చేస్తాడండి? క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు యోసేపుతో ప్రభు అంటాడు, భార్యగా కన్యమరియను చేర్చుకుంటకు నువ్వు భయపడవద్దు అంటే, ఇప్పుడు వాస్తవంగా చేర్చుకుంటే తన చరిత్ర అంతా నాశనం అయిపోతుంది. అయినా సరే ఆ పరిస్థితిలో తను సంపూర్ణంగా తను దేవునికి ఏం చేశాడండి? సజీవ యాగముగా సమర్పించుకున్నాడు, బేషరతుగా సమర్పించుకున్నాడు. అయితే మరియ అంటది, అందుకు మరియ, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఎందుకు దేవుడు తన వాగ్దానం నీకు ఇస్తే, మాట ఇస్తే, ఎందుకు అడుగులను దేవుడు ఆజ్ఞాపించట్లేదు? ఇక్కడ చాలామంది కూర్చున్నారు, సందేహంగా ధైర్యంగా ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నా. దేవుడు వాగ్దానాలు ఇస్తాడు, నీ చరిత్ర మారుస్తా అంటాడు, కానీ నువ్వు నీ చరిత్ర మారదు. ఎందుకు తెలుసా? ఎందుకంటే మరియా యోసేపులు చేసింది మనం ఇంకా చేయట్లేదు. సరెండర్ ఈజ్ ద కీ. ఒక మాటలో చెప్పాలంటే సజీవ యాగంగా ప్రభు చేతికి సమర్పించుకో, బేషరత్తుగా, చచ్చిన శవంలాగా. నువ్వేం చేస్తావు చేసుకో ప్రభు అని అప్పగించుకునే వారి జీవితంలో ఆటోమేటిక్గా దేవుడే కంట్రోల్ తీసుకుంటాడు. అప్పుడు నీ మాట చొప్పున జరుగును గాక అని స్పందిస్తే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఐ లియర్లీ లవ్ దిస్ వర్స్. ఇర్మియా 1:12. ఆటోమేటిక్గా జీవితాలు మారిపోతాయండి. ఎలా వచ్చావాలో వెళ్ళవు. నీ జీవితం, నీ కెరియర్ కానీ, నీ ఆత్మీయ జీవితం కానీ, నీ భవిష్యత్తు కానీ, నీ పరిచయ జీవితం కానీ, యు నేమ్ ఇట్, గాడ్ విల్ టేక్ absolute control and change your life. If you provided, you fulfill this promise. Jeremiah chapter 1 verse 12. యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను నేను. ఇప్పుడు ప్రభు అంటాడు, యెహోవా అంటున్న మాట, నీవు బాగా కనిపెడితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? ఒక మాట నీకు ఇస్తాడు, వాగ్దానాలు ఇస్తాడు. 31st నైట్ ఉన్నాయి కదా వాగ్దానాలు, క్యాలెండర్ వాగ్దానాలు, మామూలు వాగ్దానాలు, వాక్య పరిచయలో దేవుడు ఇచ్చిన వాగ్దానాలు, దైనందిక పోర్షన్ ద్వారా దేవుడు మాట్లాడిన వాగ్దానాలు, ఏ వాగ్దానమైనా కానీ అది వాగ్దానం ఇచ్చినప్పుడు దేవుడు దాని వెనుకల నుండి అది ఫుల్ఫిల్ చేయాలని, ఎగ్జిక్యూట్ చేయాలని గాడ్ ఈస్ రియలీ ఎగ్జైటెడ్. అయితే అక్కడ దేవుని వాక్యము అక్కడ నేను చెప్పిన వాక్యమును నెరవేర్చకు నేను ఆతురపడుచున్నాను అంటే, ఈ గాడ్స్ వర్డ్ కంట్రోల్స్ అవర్ లైఫ్. యొక్క సత్యం దయచేసి అర్థం చేసుకోండి. గాడ్స్ వర్డ్ కంట్రోల్స్ అవర్ లైఫ్ అంటే మన జీవిత అడుగులను దేవుని వాక్యము కంట్రోల్లో తీసుకుంటుంది. అయితే అలా కంట్రోల్లో తీసుకోవాలంటే దాని ముందు మనం చేయాల్సింది ఏం తెలుసా అండి? సరెండర్. ఆమె ఏమనింది? నీ మాట చెప్పున నీ దాసురాలని, ఐఎమ్ యువర్ సర్వెంట్, నీ మాట చెప్పున జరుగును గాక. దేవుడు ఎప్పుడు నీకు కీడు చేయడండి, మేలే చేస్తాడు. యెహోవా ఉత్తమమైన దానినే ఇస్తాడు, ఆయన తక్కువ ఇవ్వడం ఆయన చేత కాదు. గాడ్ కెనాట్ గివ్ యూ సెకండ్ బెస్ట్. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్. హీ కెన్ ఓన్లీ గివ్ యూ ద బెస్ట్. అయితే దాన్ని దేవుడు సిద్ధపరిచినప్పుడు ఆయన వాక్యానికి తల వంచి, ఎస్ లార్డ్ ఐ విల్ ఒబే యువర్ వర్డ్ అంటే, ఆ వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడడానికి ఆతురపడుతుంది. గాడ్ ఈజ్ యాంగ్షియస్ టు ఫుల్ఫిల్ హిస్ వర్డ్. ఎంత బాగుంటుంది కదండి. వచ్చే సంవత్సరం లోపు సాక్ష్యాలు రావాలి ఏమని. గత సంవత్సరం నేను లైఫ్ టెంపుల్ క్రిస్మస్ రోజు సరెండర్ అది చేశాను. మరియా యోసేపుల చరిత్రను దేవుడు మార్చిన రీతిగా నా జీవితాన్ని మార్చేశాను. నిజంగా ఆ సబ్మిషనే కానీ మనకు వస్తే, ఏది పీడకలగా మిగిలిపోతుంది అనుకున్నాడో యోసేపు, అదే తన జీవితంలో మధురమైన కలగా నెరవేర్చబడింది. ఏది మరియా క్యారెక్టర్ని చంపేస్తుంది అనుకున్నాడో, మరియాని పుణ్యమర్యగా హెచ్చించింది. మరి అనుకుంది, ఇంకా నా కళలన్నీ చెదిరిపోయాయి, నేను నాశనం అయిపోతానంటే, తన కళలన్నీ ఏ స్త్రీ కూడా కననంత స్థాయిలో నెరవేర్చబడింది. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ సరెండర్. ఆయన మాటకు తల వంచుతున్నాను అయ్యా నువ్వు చెయ్యి అంటే, ఇప్పుడు యోసేపు అంటాడు, మరియని పాపాత్మురాలుగా గుర్తిస్తుందేమో ప్రపంచం అంటే, ఈరోజు మోస్ట్ సేక్రెడ్ మదర్, మోస్ట్ సాంక్టిఫైడ్ మదర్ ఎవరండి? కన్యా మరియా. అలాగే ఖచ్చితంగా మరణం వస్తుంది ఇలా చేస్తే అని అనుకుంటే, వాస్తవంగా అక్కడ మరణం మీద ఏమొచ్చింది? విజయం పొందారు. నిజంగా ఇది నా పేరు ప్రతిష్టలు భ్రష్టు పట్టిస్తుందంటే, ఇమ్మార్టల్గా తన పేరు రెప్యుటేషన్ అలా దేవుడు ఏం చేశాడు? కాపాడు. అందుకొరకు ప్రభు అన్నాడు, తన ప్రాణము కాపాడుకునేవాడు తన ప్రాణం ఏం చేస్తాడు? పోగొట్టుకుంటాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి తెగించిన వాడు తన ప్రాణం ఏం చేస్తాడు? కాపాడుకుంటాడు. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మేరీ అండ్ జోసెఫ్. కమ్ వాట్ మే, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఐ డోంట్ కేర్ రెప్యుటేషన్, ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీ కాంప్రమైజ్. ఓన్లీ గాడ్ అండ్ హిస్ కాలింగ్ అండ్ హిస్ వర్డ్ మ్యాటర్స్ టు మీ అని తెగించి సరెండర్ చేసుకుంటే
మొత్తం అంతా వాళ్ళ జీవితాన్ని దేవుడు కంట్రోల్ చేసుకున్నాడు. తృణీకరించబడిన వారు గణపరచబడ్డవారుగా మార్చబడ్డారు. అవమానం వైపు వెళ్తున్న వారు విజయం వైపు తీసుకొని రాబడ్డారు. ఇది చాలా చేదు అనుభవంగా మిగిలిపోతుందంటే అదే వారి జీవితంలో తీపి స్మృతిగా, మధుర స్మృతిగా మిగిలిపోయింది. ఇది మరణపు ప్రాంతం అవుతుందేమో అనుకుంటే అదే జీవ ప్రాంతంగా మార్చబడింది. ఈ సమున్నతమైన చరిత్రకు గల మార్పు ఒకే ఒకటి, నీ మాట చొప్పున కలుగును గాక, జరుగును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కూడిక అయిపోయింది. చివరి అర్పణలతో మనం ముగించుకోక మునుపు ఈరోజు హృదయ అర్పణ, ద రియల్ డెడికేషన్, రియల్ ఆఫరింగ్ ఈజ్ లార్డ్, ఐ సబ్మిట్ టు దై వర్డ్. నీ మాటకు తల వంచుతున్నా ప్రభా. ఓ మాట చెప్పాలని ఆశపడుతున్నా. నువ్వు ఆ తల వంచకుండా మాట కాదని పోయి ప్రపంచంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ జీవితంలో ఒక్కడుగు కూడా నువ్వు ముందుకేయలేరు. లెట్ మీ టెల్ యూ, గోయింగ్ అవుట్ ఆఫ్ గాడ్స్ కాలింగ్ అండ్ గాడ్స్ విల్, యూ కెన్ డూ నథింగ్. నాకు వేరే ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నాడు ప్రభు. ఈ సందర్భంలో కొడిగా ముయించుకోక మునుపు ప్రియ సోదరుడా, మీ కొరకు నేను ప్రార్థించాలని ఆశ ఉంది. ఎవరి జీవితాలైనా మార్చబడానికి ఆశ ఉందా? ఇది రక్షణ తీర్మానం కొరకు కాదు, సమకూర్పు తీర్మానం, గైడెన్స్ కొరకు, డిక్లరేషన్ కొరకు, దేవుడు నడిపిందల కొరకు. నా జీవితం మార్చబడాలి. దేవుని చేతిలో పడితే ఎంత గంభీరంగా దేవుడు మలుచుకుంటాడు. ఒక తృణీకరించబడిన పాత్రను ఎంత మహిమకరంగా దేవుడు వాడుకుంటాడో. దేవా, నాకు ఇది అనుభవించాలని ఆశ ఉందయ్యా. ఐ వాంట్ దిస్ ఎక్స్పీరియన్స్ లార్డ్ అని ఈరోజు నీకు ఆశ ఉందా? ప్రియ సోదరి ఎన్ని క్రిస్మస్లు వస్తున్నాయి పోతున్నాయి, టైంపాస్గానే వస్తున్నాయి కదా, టైంపాసే చేస్తున్నావు కదా, లక్షలు ఖర్చు పెడుతున్నావు. జీవితం మారిందా? నిజంగా దేవుడు ఉద్దేశించిన ఆ సంకల్పాలు నెరవేర్చబడుతున్నాయా? నిజంగా కుటుంబానికి నువ్వు ఏది ప్రార్థిస్తున్నావు నెరవేరుతుందా? ఈరోజు అలా నెరవేరని క్రైస్తవ్య పరిచర్యలు ఎందుకు, నెరవేరని భక్తి ఎందుకు, ఈరోజు ప్రభువును సంతోషపెట్టని పరిచర్య ఎందుకు, సంతోషపెట్టని తన త్యాగాలు ఎందుకు, ఈరోజు మన జీవితాలు మార్చబడలేని అటువంటి అనుభవాలు క్రిస్మస్ చేసుకున్నా ఒకటే, చేసుకోకపోయినా ఒకటే, అలాంటి పరిచర్య ఎందుకు? ఈరోజు సరెండర్ లార్డ్, సజీవ యాగంగా నేనేం చేస్తాను? సమర్పించుకుంటాను ప్రభా. నాయనా, నాకు ఎటువంటి షరతులు లేవు, అన్కండిషనల్ సరెండర్. ఇఫ్ యూ టెల్ సంథింగ్, ఐఎమ్ రెడీ టు ఒబే ఫర్ ఎనీథింగ్, కమ్ వాట్ వే. నీ పిలుపు నాకు ఇచ్చావా, నువ్వు ఏర్పాటు ఇచ్చావా, ఒక మాట ఇచ్చావా, అది నీ వాక్కు నా జీవితంలో నెరవేర్చబడను గాక. లెట్ దై వర్డ్ బి ఫుల్ఫిల్డ్ అని చిన్న ప్రార్థన చేస్తావా? ఓ చిన్న మాట, అయ్యా నీ మాట నా జీవితం నెరవేర్చబడను గాక. లార్డ్, లెట్ దై వర్డ్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ మై హార్ట్, ఇన్ మై లైఫ్, ఇన్ మై ఫ్యామిలీ, ఇన్ మై బిజినెస్, ఇన్ మై చిల్డ్రన్స్ లైఫ్. ఈరోజు చిన్నగా ప్రార్థన చేసుకొని ప్రభు సమర్పించుకోవాలి. నీకు ఆశ ఉందా? ఇది టైమ్ ఆఫ్ రీడెడికేషన్. నీ చేయి పైకి చూపిస్తే నీకు ప్రార్థన చేస్తా. ఎవరైనా సరే, ఇది రీడెడికేషన్, పునర్ప్రతిష్ఠ సమయం. సహోదరి, నీ తీర్మానం ముద్రించును గాక. సహోదరి, దేవుడు నీ తీర్మానం ముద్రించు గాక. కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి, రీడెడికేషన్ అని రాసివ్వండి, చేయి పైకి చూపిస్తే మీకు ప్రార్థన చేస్తాం. ఎనీబడి, బ్రదర్, మే ద లార్డ్ బ్లెస్ యువర్ డెసిషన్ బ్రదర్. దేవుడు యోసేపును మార్చిన రీతిగా, తన అడుగులన్నీ ఆజ్ఞాపించి సమస్తము తానే సరిచేసిన రీతిగా దేవుడు నీ కుటుంబాన్ని కట్టునుగాక. నీ వ్యాపారమును కూడా దేవుడు అలా నడిపించుగాక. నీ ఆత్మ జీవితంలో దేవుడు తన పిలుపు ఏర్పాట్లు స్థిరపరచునుగాక. అలాగే సహోదరి, నీ తీర్మానం పొందించుగాక. మే ద లార్డ్ బ్లెస్ యువర్ డెసిషన్ సిస్టర్. మే ద లార్డ్ బ్లెస్ యువర్ కమిట్మెంట్ అండ్ రెస్టోరేషన్. మీకు ప్రార్థిస్తాం. బయట ఉన్న వారు ఎవరైనా సరే మీరు చేయి పైకి చూపిస్తే మీకు ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన తర్వాత మన అర్పణలు ప్రభువుకు సమర్పిస్తాం. తండ్రి, విత్తబడిన వాక్యం వందనాలు నేను ఇక్కడ ఫలింప